అంటే ఎమ్మెల్యే గారు మీకు ఏమైనా ఆఫర్ చేశారా, ఏమైనా పదవి వద్దన్నారా? నేను ఎమ్మెల్యే గారు ఆఫర్ చేశారు, కానీ ఆ పదవికి నేను అర్హత కాదని చెప్పి నేను ఆగిపోయాను. ఇది మార్కెట్ రేట్. నాకు అంటే మీరు ఎక్స్పెక్టేషన్ పెద్దది ఉంది. నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి, చెప్పాను కదా. నా ఎక్స్పెక్టేషన్స్ నేనైతే ప్రజెంట్ నా అనుకున్న కొంతమందికి నేను ముందుకు తీసుకెళ్ళాలి, నా ఫ్యామిలీతో పాటు నేను కొంతమందిని ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళు ఫ్యామిలీ లాంటి వాళ్ళే, అటువంటి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఎందుకు అంత బాధ్యత తీసుకున్నారు? అంటే ఎవరూ లేరా అని కాదు, కొంతమందికి చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరం మనం అది పబ్లిక్లో మనం చెప్పుకునేది కాదు. కొన్ని అవసరాలు కొన్ని ఉంటాయి, వాటిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఓవరాల్గా మీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ పదవులు అయితే మీకు ఇంట్రెస్ట్ లేదు. నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. మరి ఎందుకు కొనసాగుతున్నారు? నేను పాలిటిక్స్ చెప్పాను కదండి, అనుకోకుండా బోడే ప్రసాద్ గారి కోసం వచ్చాను, కానీ ఆ పాలిటిక్స్ నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. రావాలని అనేక సార్లు ప్రయత్నం చేశాను. ఎలాంటి అనుబంధం ఉంటుంది మీకు బోడే ప్రసాద్ గారికి? మంచి పార్ట్నర్షిప్ అండి. అంటే పార్ట్నర్షిప్ అంటే ఆయన మనసు నా మనసు ఒకటే. ఆయన కసురుకున్న బాధపడని వ్యక్తి నేనే. ఆయన ఒకసారి ఆయన ఏదో ఆలోచనలో ఉండి కొంచెం ర్యాష్గా మాట్లాడినా నేను పట్టించుకోను. ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన్ని ఒక సొంత బ్రదర్ లాగా ట్రీట్ చేశాను. నా మీద ఆయన మనసులో మంచి భావన ఉంది. ఆ భావన ఎప్పటికీ ఉంటుంది అనేది నా ఆలోచన. నాకేంటంటే బోడే ప్రసాద్ గారి తర్వాత బోడే ప్రసాద్ గారి అబ్బాయిని కూడా పాలిటిక్స్లో నేను గురువులాగా ఉండో, లేకపోతే గురువు అనుకోనండి, లేకపోతే సహచరుడు అనుకోనండి, లేకపోతే వెల్విస్ట్ అనుకోనండి, ఉండే వాళ్ళ అబ్బాయిని కూడా పాలిటిక్స్లో తేవాలి, పాలిటిక్స్లోకి తనని పెంచాలి అనే ఆలోచన నాకు ఉంది. కానీ నేనే పాలిటిక్స్ వద్దనుకుంటున్నాను. ఎందుకంటే నా బర్డెన్స్. ఎందుకు వాళ్ళ అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చి పెంచాలనుకుంటున్నారు? అంటే వారసత్వ రాజకీయం చేయాలన్నా? వారసత్వ రాజకీయం ఇప్పుడు జరిగేదంతా అదే కదా, ఫస్ట్ థింగ్. రెండోది, ఏ పొలిటీషియన్ అయినా తన కుటుంబంలో ఒక పొలిటీషియన్ని తయారు చేసుకోవాలన్న ఆలోచన ప్రతి పొలిటీషియన్కి ఉంటుంది. అది మా సార్కి ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా ఎమ్మెల్యే గారితో పాటు ఉన్నటువంటి నాకు వాళ్ళ అబ్బాయిని పొలిటికల్ లీడర్గా తయారు చేయాలనే ఆలోచన. క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి? డెఫినెట్గా ఉన్నాయి. క్వాలిటీస్ ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, మంచి మనస్తత్వం ఉంది, సేవాగుణం ఉంది, అలాగే చదువుకున్న వ్యక్తి. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. మీ స్వంత ఇంటి కల నిజం చేయటానికి 25 సంవత్సరాల అనుభవం కలిగిన పొన్నూరు రిలయన్స్ స్టోర్స్ బిల్డింగ్ అధినేత ఆధ్వర్యంలో ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం, CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. అంటే ఎమోషనల్ ఎందుకు అవుతారు తండ్రి కొడుకులు? 2-3 సందర్భాల్లో ఎమోషనల్గా మృదు స్వభావం, లేదంటే ఎందుకని ఎమోషనల్ అవుతారు? అది పబ్లిక్ స్వభావం. రెండోది, ఎమోషనల్ ఫీలింగ్స్ అంటే ఎప్పుడు కూడా కష్టపడిన వాడికి ఎమోషనల్ ఉంటుంది. ఎందుకంటే తన కష్టాన్ని ఎదుటి వ్యక్తులు దూషిస్తుంటే ఎప్పుడు ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది. మన కుటుంబంలో మనం చూస్తే, మనం కుటుంబంలో పనిచేస్తూ ఉంటాం, మన తల్లిదండ్రుల్లో లేకపోతే మన అన్నదమ్ములో ఏదో అన్నప్పుడు డెఫినెట్గా ఎమోషనల్గా ఫీల్ అవుతాం. ఎందుకు ఫీల్ అవుతాం అంటే మనం చేస్తున్నాం కాబట్టి, ఆ కుటుంబానికి సేవ. అలాగే ఇవాళ పాలిటిక్స్లో తన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా మా ఎమ్మెల్యే గారు ప్రజలకి ప్రతిపక్షంలో సేవ చేశారు, ప్రతిపక్షంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ప్రజల గురించి ఆలోచించారు, గెలిచిన తర్వాత కూడా ఆలోచిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది చేసే కొన్నిటువంటి స్టేట్మెంట్స్ని, చేసేటువంటి వీటిని భరించలేక ఎమోషనల్ ఫీల్ అవుతారు. మృదు స్వభావి బోడే ప్రసాద్ మృదు స్వభావి. మీరు కనిపించినట్టుగా నేను అంతకుముందు మీకు ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు మీకు కనిపించారు ఆయన. ఎవరైతే మీరు ఇందాక చెప్పారో అతని పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. అతను చేసేటువంటి కామెంట్స్కి, అతను చేసేటువంటి అసత్య ప్రచారాలకి మనసు ఒక్కోసారి ప్రజలకి ఎంత సేవ చేస్తానో మన ఎందుకని ఇట్లా చేసుకుంటూ వస్తున్నారు అనే భావన ఆయనలో కలుగుతూ ఉంటుంది. అది మాత్రం బాధపడుతున్నాడు ఆయన. బాధ తప్పదు. అంటే పాలిటిక్స్లో నేను చేసే వాళ్ళకి కూడా మాటలు పడాల్సింది. ఒకటి, పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఎవరో తిట్టారు, లేకపోతే ఎవరో మాట్లాడారు, ఎవరో మనం దూషిస్తున్నారు అనే బాధ పెట్టుకుంటే మనం పాలిటిక్స్ చేయలేమండి. అన్నీ వదిలేసి మనం మంచి చేసినా దూషిస్తారు, మనం చెడు చేసినా ఇంకా అంతకంటే దూషిస్తారు. ఆ మనస్తత్వాన్నే లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఎందుకు ఓటే లేదో, లేకపోతే నెక్స్ట్ డేనే ప్రజల దగ్గరికి వెళ్ళినట్టు ఉన్నాయి కదా ఆయన సందర్భాలు. ఒకటి,
వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఏ రోజు ఎందుకు ఓటేయలేదని అడగలేదు, నేనేం తప్పు చేశానని అడిగారు. అదేలేండి, అలాంటి మనస్తత్వం అయింది. అంతే, నేను ఎందుకు తప్పు చేశాను, నేను మీకు చేసిన తప్పేంటి ఇవాళ